కొనేటప్పుడు హాల్మార్క్ ఉందా అని మాత్రమే చూసి కొనేస్తున్నారా? అయితే ఒక్కసారి ఆగండి. వరంగల్లో BIS అధికారుల తనిఖీల్లో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. హాల్మార్క్ పేరుతో వినియోగదారులను కొందరు స్థానిక జ్యువెలరీ వ్యాపారులు మోసం చేస్తున్నట్లు బయటపడింది. అసలు హాల్మార్క్ లో ఉండాల్సిన గుర్తులు లేకుండానే కేవలం 2 ముద్రలు వేసి నగలను విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. నిబంధనలు ఉల్లంఘించిన దుకాణాల నుంచి సుమారు 10 కోట్లు విలువ చేసే 7.5 కిలోల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. బంగారం స్వచ్ఛతకు గుర్తుగా భావించే హాల్ మార్కును కొందరు వ్యాపారులు తమ లాభాల కోసం వాడుకుంటున్నారు. అసలు BIS హాల్ మార్కు ఉన్న నగపై తప్పనిసరిగా 5 గుర్తులు ఉండాలి. కానీ వరంగల్లో తనిఖీలు చేసిన అధికారులు చాలా చోట్ల కేవలం హాల్ మార్కు లోగో 916 ప్యూరిటీ ముద్ర మాత్రమే ఉండగా మిగతా వివరాలు లేకపోవటాన్ని గుర్తించారు. ఒక హాల్ మార్కు గుర్తుతో పాటు మరో 4 గుర్తులు కూడా ఉండాలి. ప్యూరిటీ గుర్తు, హాల్మార్క్ సెంటర్ గుర్తు, నగలు ఏ షాపులో కొంటున్నామో ఆ షాపు యొక్క గుర్తు, ఏ సంవత్సరంలో ఆ నగ తయారైందో దానికి సంబంధించిన గుర్తు, ఇలా 5 గుర్తులు ఉంటేనే హాల్మార్క్ ఆమోదించినట్లు. కానీ ఇక్కడ 2 గుర్తులు మాత్రమే ఇచ్చి హాల్మార్క్ నగలని అమ్ముతున్నారు. ఈ 5 గుర్తులు లేకపోతే ఆ నగ అసలైన హాల్మార్క్ నగ కాదని BIS అధికారులు హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ కొందరు వ్యాపారులు కేవలం 2 ముద్రలు వేసి వినియోగదారులను నమ్మించి విక్రయాలు కొనసాగిస్తున్నట్లు వెల్లడైంది. తనిఖీలో నిబంధనలు పాటించని పలువురు జ్యువెలరీ షాపులను గుర్తించిన అధికారులు సుమారు 10 కోట్ల విలువ చేసే 7.5 కిలోల బంగారు ఆభరణాలను సీజ్ చేశారు. నకిలీ హాల్మార్క్లతో విక్రయాలు జరపడం, నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం వంటి అంశాలపై కేసులు నమోదు చేసే ప్రక్రియ కొనసాగుతోంది. ప్రభుత్వం BIS అధికారుల హాల్మార్క్ ఉన్న నగలనే కొనుగోలు చేయాలని పదే అవగాహన కల్పిస్తున్నా కొందరు వ్యాపారులు అదే నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని నకిలీ హాల్మార్క్లతో ప్రజలను మోసం చేస్తున్నారని అధికారులు చెప్తున్నారు. అందుకే బంగారం కొనుగోలు చేసే ముందు హాల్మార్క్ పై ఉన్న అన్ని గుర్తులను జాగ్రత్తగా పరిశీలించాలని సూచిస్తున్నారు. ప్రతి షాపును BIS అధికారులు లేకపోతే జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారులు ప్రతి నెల తనిఖీలు చేయాలి. తూకాలు మాత్రమే తనిఖీలు చేసి తూతూ మంత్రంగా అధికారులు వెళ్తున్నారని, ఇప్పటికైనా ఇలాంటి ఘటనలు జరగకుండా లీగల్ మెట్రాలజీ అధికారులు ప్రతి నెల ఈ బంగారు షాపులపై నిఘా పెట్టి తనిఖీలు చేయాలని వినియోగదారులు కోరుతున్నారు. కొన్ని బ్రాండ్ షోరూంలో మాత్రమే హాల్మార్కుతో స్వచ్ఛమైన బంగారం అమ్ముతున్నారు. కానీ లోకల్ మార్కెట్లో ఈ బంగారంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హాల్మార్క్ ఉందంటే సరిపోదు, హాల్మార్క్ లో ఉండాల్సిన అన్ని గుర్తులు ఉన్నాయా లేదా అనేది అసలు విషయం. కేవలం 916 అని ఉండటం వల్ల ఆ బంగారం నాణ్యమైనదని భావించడం ప్రమాదకరం. వరంగల్లో BIS అధికారులు తనిఖీలు వినియోగదారులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని స్పష్టం చేస్తున్నాయి. అధికారులు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసి వినియోగదారులకు అవగాహన కల్పిస్తూ నాణ్యత ప్రమాణాలు పాటించని షాపులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. బంగారం కొంటున్నారా? అది నకిలీ బంగారం, మంచి బంగారం, బంగారంలో ప్యూరిటీ ఎంత ఉంది అనే విషయం పైన ఎవరికి కూడా వినియోగదారులకు అవగాహన ఉండదు. కాకపోతే ఏంటంటే ఈ మధ్య వరంగల్లో జరిగినటువంటి BIS హాల్మార్క్ సంబంధించినటువంటి అధికారులు ఈ మధ్యలో తనిఖీలు చేశారు. ఈ తనిఖీలలో దాదాపు 7 నుంచి 7.5 కిలోల బంగారం కూడా అంటే ప్యూరిటీ తక్కువ ఉందని చెప్పేసి BIS అధికారులు సీజ్ చేసిన ఘటన చూస్తున్నాము. అయితే చూసుకున్నట్లయితే గతంలో చూసుకున్న పరిస్థితి ఏంటంటే ఓన్లీ 916 KDM మాత్రమే అమ్మేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు చూసుకున్నట్టు హాల్మార్క్ అనే సింబల్ తోటి అమ్మాలని చెప్పేసి ప్రజల్లో అవగాహన వచ్చింది. ఈ క్రమంలోనే ప్రతి షాపు కూడా హాల్మార్క్ సింబల్ తోటి పాటు హాల్మార్క్ సింబల్తో ఉంటేనే మాత్రమే కొంటున్నారు. ఇప్పుడు బ్రాండెడ్ షోరూంలో చూసుకున్నట్టు ప్రతి షాప్లలో కూడా హాల్మార్క్ సింబల్ ఉన్నది మాత్రమే అమ్ముతున్నారు. కాకపోతే ఏంటంటే లోకల్లో చూసుకున్నట్టయితే లోకల్ షాప్స్ ఏవైతే ఉన్నాయో అవి ఓన్లీ వాళ్ళపైన ఉన్నటువంటి విశ్వాసంతో కొంటున్నారు. ఈ విశ్వాసంలో ఉన్న వాళ్ళు ఏంటంటే ఓన్లీ 916 KDM కావచ్చు, 916 బంగారం కావచ్చు కొంటున్నారు. దాంట్లో కూడా ఈ మధ్య కొంతమందికి అవగాహన కలగడంతో 916 అంటే 916తో పాటు మాకు ఏదైతే హాల్మార్క్ ఉందో హాల్మార్క్ సింబల్స్తో ఉన్నది మాత్రమే కావాలనేతో దాంట్లో కూడా మోసాలు జరుగుతున్నది కూడా ఇప్పుడు ఈరోజు బయటపడ్డది. అయితే హాల్మార్క్ సింబల్కి సంబంధించినటువంటి మనకి ఏంటంటే దాదాపు 5 సింబల్స్ ఉండాలి. కాకపోతే ఇక్కడ ఏంటంటే హాల్మార్క్ సింబల్ మాత్రమే వేసేసి హాల్మార్క్ సంబంధించినటువంటి బంగారం అమ్ముతున్నామని చెప్పేసి ఇక్కడ ప్రజలను మోసం చేస్తున్న ఘటన అయితే మనకు చూస్తున్నాము. అయితే వరంగల్లో చూసుకున్నట్లయితే హాల్మార్క్ సింబల్తో పాటు ఓన్లీ ప్యూరిటీ మాత్రమే ప్రింట్ చేస్తున్నారు. కాకపోతే ఒక హాల్మార్క్ సింబల్ రావాలంటే హాల్మార్క్ సింబల్తో పాటు ప్యూరిటీ సింబల్ ప్లస్ ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అయింది ప్లస్ ఏ హాల్మార్క్ సెంటర్ దాని మీద హాల్మార్క్ సింబల్ వేశారు, ఇయర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్, ఇట్లా 5 సింబల్స్ ఉంటేనే అది హాల్మార్క్ అప్రూవల్ అయినట్టు. కాకపోతే ఏంటంటే ఇక్కడ 2 సింబల్స్ వేసి మాత్రం ప్రజలు మోసం చేస్తున్న ఘటనలు మనం చూస్తున్నాము. అయితే వరంగల్లో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. దాదాపు 10 కోట్లు విలువ చేసే బంగారం మాత్రం సీజ్ చేయడం మాత్రం ఇక్కడ సత్యనారాయణ జరుగుతుంది. అయితే ప్రజలు ఏదైతే ఉందో బంగారం కొనేటప్పుడు దాదాపు మన ఇండ్లలో ఉంటే బంగారం ఇప్పుడు పైసలు ఉంటే పైసలు దాచుకోలేము. కాబట్టి బంగారం ఈరోజు 10 సంవత్సరాల క్రితం 30,000 ఉన్న బంగారం రేటు ఈరోజు 1,50,000 పెరిగింది. అంటే
భూముల రేట్ల కంటే బంగారం రేటు మాత్రం బాగా పెరుగుతున్నతో ఈ బంగారం పైన ఇన్వెస్ట్ చేయడానికి మాత్రం ప్రజలు మొగ్గు చూపుతున్నారు. ఈ మొగ్గు చూపుతున్న క్రమంలోనే ఆభరణాలు చేయించుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో హాల్మార్క్ సింబల్తో పాటు మాత్రమే కొనాలని చెప్పేసి ప్రజల్లో అవగాహన కావడంతో ఈ హాల్మార్క్ సింబల్ని అలసగా తీసుకొని వాళ్ళ హాల్మార్క్ సింబల్ మాత్రమే వేస్తున్నారు, వాళ్ళ ప్యూరిటీ మాత్రమే వేస్తున్నారు. మిగతా చాలా వాళ్ళకి చూపించడం మాత్రం ఓన్లీ హాల్మార్క్ సింబల్ చూపిస్తూ వాళ్ళని మోసం చేస్తున్నారు. ఇలా చూసుకున్నట్లయితే వరంగల్లో దాదాపు ఇక్కడ చూసుకున్నట్లు కోట్ల కొద్ది వ్యాపారం జరుగుతుంది. రోజు దాదాపు 20 నుంచి 30 కోట్ల వ్యాపారం జరుగుతుంది. ఈ వరంగల్లో ఇక్కడ జరుగుతుందా, రాష్ట్ర వ్యాప్తంగా ఎంత జరుగుతుంది? అసలు దీన్ని తనిఖీలు చేయవలసింది ఎవరు? ఈ తనిఖీలు చేసే క్రమంలో ఇటు లీగల్ మెట్రాలజీ కావచ్చు, హాల్మార్క్ సింబల్స్ అంటే బిఎస్ వాళ్ళు కావచ్చు, బిఎస్ సంబంధించిన వాళ్ళు అధికారులు మాత్రం దేశవ్యాప్తంగా ఒకటే సెంటర్ ఉంటుంది. అది ఓన్లీ సెంటర్ ఉండడంతో వాళ్ళు రావడానికి వీలుపడదు. కాకపోతే ఏంటంటే లీగల్ మెట్రాలజీ అధికారులు ఉంటారు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అధికారులు మాత్రం ఎవ్రీ మంత్ కూడా తనిఖీలు చేయాలి. అక్కడ తనిఖీలు చేసినప్పుడు లీగల్ దాంట్లో ప్యూరిటీ, క్లారిటీ ప్లస్ మనం చూసుకున్నట్లయితే రేటు ఇవన్నీ తనిఖీలు చేస్తూ వినియోగదారులకు లాభం చేకూర్చే విధంగా అధికారులు చేయవలసిన పరిస్థితి ఉంటుంది. కాకపోతే ఎక్కడ కూడా ఈ లీగల్ మెట్రాలజీ అధికారులు మాత్రం తనిఖీలు మాత్రం చేయడం లేదు. దీనివల్లనే ఇప్పుడు ఉన్నటువంటి బంగారం షాప్ యజమానులు మాత్రం లక్షల్లో దండుకుంటున్నారు. ఒక్కొక్క తులం పైన దాదాపు మనం చూసుకున్నట్లయితే జస్ట్ మనకు అంటే 1 గ్రాము లాస్ అయినా కానీ 1 గ్రామ్ ఈక్వల్ టు 15,000 అంటే ఒక తులానికి 15,000 వేసుకొని ఒక 10 తులాలు తీసుకున్నట్లయితే 1,50,000 లాస్ అవుతున్నారు ఒక కస్టమర్. ఇలా చూసుకున్నట్లయితే ఒక కస్టమర్ మీద ఇంట్లో ఒక నెలకు సంవత్సరానికి ఎంత సంపాదిస్తున్నారు అంటే బంగారం షాపు చేసే వాళ్ళకి మాత్రం బాగా ఆదాయం పెరుగుతుంది. కానీ ఇక కొనేటోళ్ళు మాత్రం నష్టపోతున్నారు. ఈరోజు హాల్మార్క్ ఉంటే ఈరోజు హాల్మార్క్ తోటి కొంటే రేపు పొద్దున రేట్ ఇంటూ వెయిట్ వస్తుందని చెప్పేసి చెప్తున్నప్పటికీ ఆ రేటు వస్తుందా అనే క్రమంలో అనలైజర్ మిషన్లో చూసేవారికి హాల్మార్క్ ఉంటుంది. కాకపోతే అక్కడ క్వాలిటీ ఉండదు, అంటే ప్యూరిటీ ఉండదు. ప్యూరిటీ ఉండకపోవడం అంటే అనలైజర్ మిషన్ మనకు చూపించేవారికి 916 ప్యూరిటీ ఉండాలి. కాకపోతే ఇక్కడ చూసుకున్నట్టయితే 18% కావచ్చు, 16% కావచ్చు, కానీ అక్కడ 916 అని ప్యూరిటీ చూపిస్తారు. ఇలా చూపడం వల్ల ఏంటంటే కన్జ్యూమర్లు మాత్రం లాస్ అయ్యే అవకాశం ఉన్నాయి. ఇప్పటికైనా ఈ అధికారులు కావచ్చు, ఇటు ఉన్నటువంటి వినియోగదారులకు కూడా అవగాహన కల్పించే అవకాశాలు చేయాలి. అలాగే బిఎస్ హాల్మార్క్ కావచ్చు, ఇటు అధికారులు కావచ్చు నిరంతరం దీనిపైన చర్యలు తీసుకొని ప్లస్ వాళ్ళకి అవగాహన చేసే క్రమంలో ఇవి వాళ్ళను కట్టడి చేసే ప్రయత్నం మాత్రం చేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్నట్టు వినియోగదారులు కోరుకున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. ఈ రోజున వరంగల్ జిల్లా తెలంగాణ రాష్ట్రంలోనే బంగారం వెండి వ్యాపారాల్లో హైదరాబాద్ తర్వాత 2వ రాష్ట్రంగా ఉన్నది. చాలా అతిపెద్ద మార్కెట్. ఈ అతిపెద్ద మార్కెట్లో కొన్ని శాఖల ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం వల్ల అనుచిత వ్యాపార పద్ధతులు అంటే బంగారంలో కల్తీతో పాటు ఆ బంగారాన్ని అమ్మకంలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ నిబంధనలను పాటించడం లేదు. కాబట్టి ఈ రోజున వినియోగదారులు, మధ్యతరగతి వినియోగదారులు, నిరుపేద వర్గాలు కూడా బంగారంలో మోసపోతున్నారు. బంగారం కొనుగోలులో బంగారాన్ని పొదుపు మాధ్యమంగా ఉంటారు. బంగారం మన ఇంట్లో ఉన్నప్పుడు ఆ బంగారం మన దగ్గర డబ్బులు ఉంటాయి అనే ఒక సంతృప్తి నిరుపేద వర్గాలకు కూడా ఉంటుంది. కానీ ఆ బంగారమే కల్తీగా అయిపోతే నిరుపేద వర్గాలు చాలా అది చెప్పరాని విధంగా వాళ్ళు అదేవుతారు, నిరుత్సాహంతో ఆర్థికంగా నష్టపోతారు. కాబట్టి ఆ బంగారం నాణ్యత, ఆ బంగారు ఆభరణాల అమ్మకాలు అనేది నిబంధనల ప్రకారం జరగాలి. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ రాష్ట్రంలో ఒకటే కార్యాలయం ఉంది. ఆ అధికారులు మొన్న తనిఖీలు చేసినప్పుడు 7,900 గ్రాములు అంటే సుమారు 10 కోట్ల రూపాయల అతిపెద్ద సరుకులను సీజ్ చేయాల్సి వచ్చింది బంగారాన్ని. అంటే ఎంత పెద్ద మోసం అది! దాదాపు 10 కిలోల వరకు 10 కోట్ల రూపాయల విలువ అన్నప్పుడు ఏమవుతుందంటే దాంట్లో అది అమ్మకాలు జరిగినప్పుడు నిరుపేద వర్గాలు మోసపోతాయి, మధ్యతరగతులు మోసపోతాయి. కాబట్టి దీనికి నిర్లక్ష్యం కొన్ని ప్రభుత్వ శాఖలే. ఈ లీగల్ మెట్రాలజీ శాఖకు పూర్తి అధికారులు ఉన్నాయి. లీగల్ మెట్రాలజీ రూల్స్ 2011 ప్రకారం లీగల్ మెట్రాలజీ శాఖ అధికారులు తనిఖీ చేసే అధికారం ఉంది. కానీ వాళ్ళు తనిఖీ నిర్వహించడం లేదు. ఎందుకంటే మాకు ల్యాబొరేటరీ లేదు అంటున్నారు. ల్యాబొరేటరీ లేదు 2011లో వచ్చింది. అంటే 13 సంవత్సరాల క్రితం ఆ యొక్క రూల్స్ అధికారాలు వీళ్ళకి ఇచ్చినప్పుడు ఇంతవరకు మన వరంగల్లో కానీ హైదరాబాద్లో కానీ ల్యాబొరేటరీ ఎందుకు లేదు? ఈ క్రమంలోనే వినియోగదారులు పెద్ద ఎత్తున మోసపోతున్నారు. కాబట్టి ఇకనైనా లీగల్ మెట్రాలజీ శాఖ అధికారులు వాళ్ళ ల్యాబొరేటరీ విషయం కానీ వాళ్ళ స్టాండర్డ్ విషయం కానీ వాళ్ళ ఉన్నతాధికారులు మాట్లాడి వరంగల్లో మా డిమాండ్, వినియోగదారుల సంఘాల డిమాండ్ ఇమ్మీడియట్గా ల్యాబొరేటరీ ఏర్పాటు జరగాలి. ఈ ల్యాబొరేటరీ వల్ల బంగారు నాణ్యత ఎంతవరకు అనేది ప్రజలకు చెప్పాలి. లేకపోతే ప్రజలు ఇంకా దారుణంగా మోసపోతారు. ప్రజలు ఆహార కల్తీల్లో మోసం కనుక్కుంటారు కాబట్టి బంగారంలో కల్తీని ఏ విధంగా కనుక్కుంటారు వాళ్ళు? బంగారం
వాళ్ళు కొన్న తర్వాత దాదాపు ఒక 10 సంవత్సరాల తర్వాత బంగారం నాణ్యత అంటే ఎక్కడికి పోయి అడుగుతారు వాళ్ళు. కాబట్టి బంగారం కొనుగోలు చేసే క్రమంలోనే ఎంతవరకు నాణ్యత ఉన్నది అనేది తెలియజెప్పాల్సిన అవసరం అధికారులకు ఉన్నది. దీనిలో లీగల్ మెట్రాలజీ చట్టం ముఖ్య పాత్ర వహిస్తున్నది. కాబట్టి లీగల్ మెట్రాలజీ అధికారులు నిరంతర పర్యవేక్షణ ఉండాలి. లేకపోతే అది చాలా ఇబ్బందికరమైన వాతావరణం. 2011లో తర్వాత 2 సంవత్సరాల తర్వాత 2013లో ఇక్కడ ల్యాబొరేటరీ ఏర్పాటు చేస్తూ ఉన్నారు, బంగారాభరణ ల్యాబొరేటరీ. ఇంతవరకు ఎందుకు జరగలేదు ల్యాబొరేటరీ? అంటే వినియోగదారులను మోసం చేయడానికా, లేకపోతే ఇంకే విధంగా విషయం జరిగిందని చట్టంలో ఉంది. కేంద్ర చట్టం లీగల్ మెట్రాలజీ యాక్ట్ 2009 కేంద్ర చట్టంలో తనిఖీలు చేయాలని అధికారం లీగల్ మెట్రాలజీకి ఇచ్చిర్రు. కానీ మీరు ఇన్ని సంవత్సరాలు ఎందుకు చేయట్లేదు? ఈ రోజున వరంగల్లో ఇంత పెద్ద కుంభకోణం తెలంగాణ రాష్ట్రంలో ఇంత పెద్ద బయటపడడానికి కారణం మరి ప్రభుత్వ శాఖలే అనేది ఇది మేము ఆవేదనతో చెప్తున్నాం. డబ్బులు కూడబెట్టి ఈ రోజున వరంగల్ జిల్లా తెలంగాణ రాష్ట్రంలోనే బంగారం వెండి వ్యాపారాల్లో హైదరాబాద్ తర్వాత 2వ రాష్ట్రంగా ఉన్నది. చాలా అతిపెద్ద మార్కెట్. ఈ అతిపెద్ద మార్కెట్లో కొన్ని శాఖల ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం వల్ల అనుచిత వ్యాపార పద్ధతి, అనుమతులు లేని టెస్టింగ్ సెంటర్లు అనేకంగా ఉన్నాయి. దాంతోపాటు ఒక దగ్గర ఒక విధంగా వాల్యూ వస్తుంది, ఇంకో దగ్గర ఇంకో విధంగా వాల్యూ వస్తుంది. 9166 ఉంటే 9162 వస్తుంది. దాన్ని నిర్మూలించాలని చెప్పేసి వాళ్ళకి ఎలాంటి లైసెన్సులు ఇచ్చిండ్రు, బిఎస్ నుంచి ఎలాంటి వాళ్ళ లైసెన్సులు లేవు అనేది మనకు తెలియదు. దాని గురించి కూడా బిఎస్ వాళ్ళు దీన్ని స్పందించి దీని గురించి చర్య తీసుకోవాలని చెప్పేసి